సరే. సో మనం ఇప్పుడు ఏం తెలిసింది మనకి బై కండిషనల్ వి వాంటెడ్ టు డూ బై కండిషనల్. బట్ మనం షాప్‌కెళ్ళినప్పుడు బై కండిషనల్ కాంపోనెంట్ మనకు దొరకకపోతే మనకేమర్థమైంది? మనము కేవలం ఒక కండిషనల్ 2 కండిషనల్ కాంపోనెంట్స్, ఒక అండ్ కాంపోనెంట్ ఇక్కడ చూడండి మీరు. ఇదొక కండిషనల్, ఇదొక కండిషనల్, ఇది ఒక అండ్. ఈ కాంపోనెంట్స్ మనం కొనుక్కొచ్చుకున్నా గూడా మనం ఏదో ఒక విధంగా కష్టపడి ఇట్లాంటిది తయారు చేసేస్తే మనము కోరుకున్న పని మనకు జరుగుతది. ఆ బై కండిషనల్ అనేది జరుగుతది. ఓకేనా? అట్లాగే సపోజ్ మనం షాప్‌కి కండిషనల్ అనే కాంపోనెంట్ కొనడానికి ఎళ్ళామనుకుందాం. అప్పుడు కండిషనల్ అనే కాంపోనెంట్ లేదన్నాడు. ఏమన్నాడు? బాబు నాట్ ఉంది నా దగ్గర. నాట్ నాట్ అనే కాంపోనెంట్ ఉంది. ఆర్ అనే కాంపోనెంట్ ఉంది. నీకిష్టమైతే తీసుకెళ్ళు అన్నాడనుకో, నువ్వు కాస్త బుర్ర ఉపయోగిస్తావు. ఓకే. మనము నాట్ తోటి, ఆర్ తోటి ఈ కండిషనల్‌ని తెప్పించొచ్చా? కాసేపు కాలిక్యులేషన్ చేస్తావు మైండ్‌లో. నీకు వెంటనే లైట్ వెలుగుద్ది మైండ్‌లో. ఓహ్! వెరీ గుడ్ చేసేయొచ్చు అని చెప్పేసి నువ్వేం చేస్తావు? ఓకేనయ్యా ఉన్నదేదో ఇచ్చేసేయి. నాట్, ఆర్ ఇచ్చేసేయి అని చెప్పేసి ఆ 2 కొనుక్కొచ్చుకొని ఈ విధంగా నువ్వు జాయిన్ చేసేస్తావు. నువ్వు కావాలనుకున్న పనేదో చేసేసుకుంటావు. ఇట్లా కండిషనల్ తెప్పిస్తావు. సో, మొత్తానికి ఏంటి ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే వి హావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్స్. అంటే బై కండిషనల్ తయారు చేయాలంటే దాన్ని నువ్వు కండిషనల్ అలాగే అండ్ అనేవి ఉపయోగించి చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏం చేయొచ్చు? ఈ కండిషనల్ అనే దాన్ని నాట్ అలాగే ఆర్ ఉపయోగించి చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? బేసిక్ అంటూ ఏదో ఉంటది. బేసిక్ ఏంటి ఇక్కడ అంటే నాట్ అనేది, ఆర్ అనేది, అండ్ అనేది ఈ 3 చాలా బేసిక్ విషయాలు అని అర్థం. ఎందుకు అంటే నువ్వు ఎంత పెద్దది ఇచ్చినా, ఎంత పెద్ద లాజిక్ ఇచ్చినా వాటన్నిటిని నువ్వు ఈ మూడిటి యొక్క కలయికలాగా రాయగలుగుతున్నావు. ఓకే. సో, అందుకనే మనము వీటిని ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్ అంటాం. ఓకేనా? ఈ మూడిటిని కలిపి మనము ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్. మనం మామూలుగా స్కూల్‌లో గుర్తుంది గదా! సెట్ రాయమన్నారనుకో, సెట్ ఏ అని రాసినప్పుడు ఎలా రాస్తాము? సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇందులో మనము 1, 4, 10 ఇలా ఏదో రాసేవాళ్ళం కదా! సో, సేమ్ వే అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వి ఆర్ రైటింగ్ నాట్, ఆర్, అండ్. ఓకేనా? సో, దీస్ 3 థింగ్స్ ఫార్మ్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్. అంటే మీనింగ్ ఏంటి? చాలా సింపుల్. ఫంక్షనల్లీ కంప్లీట్ అన్నాడు. అంటే నీకు ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే, నిన్ను ఎవరైనా ఇగో నాకు ఫలానా ఫంక్షన్ చేసి పెట్టు అని అడిగారనుకో, నువ్వు ఈ మూడింటిని రకరకాల రూపాల్లో కలుపుతూ కాస్త తెలివిగా కలపాలి. ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి కలిపితే సరిపోదు. కాస్త తెలివిగా కలుపుతూ ఒక పద్ధతిగా నువ్వు ఏ ఫంక్షన్ అయినా తెప్పించొచ్చన్నమాట. అది. అందుకని దీన్ని మనము ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్ అని పిలుస్తున్నాం. అయితే ఇప్పుడు ఇందులో మనము ఇంకా తక్కువ చేయొచ్చా? ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ముగ్గురున్నారు. ఈ ముగ్గురు కాకుండా కేవలం ఇద్దరిని ఉపయోగించి కూడా మనం అన్ని ఫంక్షన్స్ తెప్పించొచ్చా? ఏదడిగినా తెప్పించొచ్చా? అంటే సాధ్యమా అని అడిగితే అవును సాధ్యమే అన్నది జవాబు. ఎలా సాధ్యము? అంటే 3 కూడా అవసరం లేదు. కేవలం 2 ఉంటే చాలు. అయితే ఏ 2? మొదటి 2 చివరి 2 లేతే మొదటిది చివరిదా? ఈ మొదటి 2 లేకపోతే చివరి 2 ఉండాలా? లేకపోతే ఈ మొదటిది చివరిది ఉండాలా? ఏ 2 తీసుకుంటే మనము అన్ని రకాల ఫంక్షన్స్ చెప్పగలుగుతాం అనేది క్వెషన్ ఇప్పుడు. దానికి మనం ఇప్పుడు ఒక చిన్న లెక్క చేసి చూద్దాం. ఓకేనా? మనకి డి మార్గాన్ లాస్ అని ఉన్నాయి. డి మార్గాన్ లాస్. ఆ డి మార్గాన్ లాస్ ఉపయోగించి ఇప్పుడు మనము చెప్పొచ్చన్నమాట. ఎలా చెప్తున్నాం ఒకసారి చూద్దాం. అసలు డి మార్గాన్ లాస్‌ని గుర్తు చేసుకుందాం. మనం ఆల్రెడీ చదివాము. చదివిన దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. ఏమని? ఇగో నాట్ ఆఫ్ ఏ అండ్ బి ఇలా ఉందనుకో, మనం దీన్ని నాట్ ఏ ఆర్ నాట్ బి అని రాసుకోవచ్చు. మనం ఇది ఆల్రెడీ చూసాం. మనం ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసాం కూడా గతంలో. ఒక టేబుల్‌లో ఉండింది. రైట్? డి మార్గాన్ లాస్ అని, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని ఇంకా చాలా లాస్ ఉండే. నేను మీకు ఆ టేబుల్‌లో కొన్నన్నా ప్రూవ్ చేయండి అని అడిగాను అప్పట్లో. అసోసియేటివ్ ప్రాపర్టీ, కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఇట్లా కొన్ని ఉండే ఒక టేబుల్‌లో. రైట్? ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక నెగేషన్ పెడతా. ఇప్పుడు ఇది డి మార్గాన్ లా. ఇందులో నేను ఇంకొక నెగేషన్ పెట్టాననుకో, ఇంకొక నెగేషన్ మళ్ళీ పెడుతున్నా బయట. అప్పుడు ఇలా మారింది ఎడమ వైపు. మరప్పుడు కుడివైపు కూడా మళ్ళీ ఇంకొక నెగేషన్ నేను పెట్టాను. ఇప్పుడు ఏమవుతది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా! దీనికి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూసుకో ఒకసారి. నెగేషన్ ఆఫ్ నెగేషన్ 1 మినిట్ ఒక్క నిమిషం. సో, ఇప్పుడు దీన్ని ఎలా ఓకే. రైట్.
ఒక పద్ధతి ఏంటి, నెగేషన్ ఏ, అంటే మళ్ళీ నీకు ఒరిజినలే వస్తుంది, ఏదో కొత్తది ఏం రాదు, జస్ట్ లెట్ us see. నెగేషన్ బి అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఒక నిమిషం చెప్పండి, ఏదో అడుగుతున్నట్టున్నారు సార్. ఎవరో వెయిట్ చేస్తున్నారు సార్. ఏం చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారా? ఓకే 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 యా ఓకే ఓకే అయ్యా అవునవును కరెక్టే, రైట్. నేనేం చేయాలి ఇప్పుడు అన్నది చూస్తాను, ఆగండి. అవును, అన్లాక్ మీటింగ్, ఓకే. అది నాకు తెలియకుండా లాక్ అయిపోయింది. యా, ఈరోజు నేను వేరే దాంట్లో యూజ్ చేస్తున్న లింక్ లేదు, ఈరోజు మీరు గమనించి ఉంటారు. ఈ లింక్ కొత్తగా ఉంది, అందుకనే అది ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. సరేనమ్మా, మంచిది అట్లా గుర్తు చేసినందుకు, రైట్. సో సరే, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు ఈ ఆన్సర్ వస్తే మనకు ముందే తెలుసు, ఎందుకు 2 నాట్స్ ఉన్నాయి, నాట్ ఉంది, నాట్ అంటే మళ్ళీ లోపల ఉన్నదే వస్తుంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, లెట్ మీ జస్ట్ గో ఓవర్ హియర్, ఓకే. ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ నాట్ ఆఫ్ ఏ అండ్ బి ఇలా ఉంది కదా. సో ఇఫ్ యూ టేక్ నాట్ ఆఫ్, సపోజ్ నాట్ ఏ అండ్ నాట్ బి తీసుకున్నావు అనుకో, అంటే నేనేం చేస్తున్నా, ఒక సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. మనము గతంలో సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ అని చదివాము, గుర్తు తెచ్చుకోండి. సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ అని చదివాము అంటే ఒక అటామిక్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఆ అటామిక్ స్టేట్మెంట్ ని మనము వేరే స్టేట్మెంట్ తో రిప్లేస్ చేసుకోవచ్చు, రైట్. కాకపోతే ఎడం వైపు చేస్తే కుడి వైపు కూడా చేయాలి, ఓకేనా. సో అట్లా చేసుకోవచ్చు, అప్పుడు దాని ఈక్వివాలెన్స్ మారదు. మనం ఏం చూసాము, ఒక నిమిషం, ఇక్కడ మనము ఈక్వల్ అని పెట్టకూడదు, ఈక్వివాలెంట్ అని పెట్టాలి, ఓకేనా. ఈక్వివాలెంట్, ఓకే. జనరల్ గా ఈక్వివాలెంట్ అని పెడతాం, ఓకే. సరే, ఈ రెండు సేమే వస్తాయి ఫైనల్ గా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఓకే, ఒక నిమిషం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఏ బదులు నాట్ ఏ పెడుతున్నా, బి బదులు సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ చేస్తున్నా, నాట్ బి సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ చేస్తున్నా, ఓకే. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఏ బదులు నాట్ ఏ, బి బదులు నాట్ బి చేసినప్పుడు ఇక్కడ కుడివైపు కూడా అలాగే చేస్తాను. కుడివైపు ఫార్ములా ఏంటి ఒకసారి చూద్దాం. కుడివైపు ఫార్ములా ఏంటి అసలు, బేసిక్ గా ఏముండింది, సారీ 7 లాగా రాయకూడదు, దాన్ని పర్పెండిక్యులర్ ఇట్లా రాయాలి. నాట్ ఏ ఆర్ నాట్ బి ఇలా ఉండింది. అయితే ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ చేసినప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని, ఒకసారి ఆలోచించండి. సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ చేసినప్పుడు దీన్ని ఇక్కడ నేను నాట్ ఆఫ్ ఏ దగ్గర నాట్ ఏ రాయాలి, అట్లాగే ఈ ఆర్ ఉంది, ఆర్ అలాగే ఉంటది. మళ్ళీ నాట్ దగ్గర నాట్ ఉంది, ఒక నిమిషం, నాట్ దగ్గర నాట్ ఉంది, మళ్ళీ బి దగ్గర నాట్ బి అని రాసుకోవాలి, ఓకే. ఇట్లా రాసుకోవాలి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, బేసిక్ గా ఇది ఏ అవుతుంది, ఇది ఆర్ వచ్చేసి ఇది బి అవుతుంది, ఓకే. అంటే ఏమర్థం అవుతుంది మనకి బేసిక్ గా అంటే, ఎక్కడైతే మనకి ఆర్ అనే ఆపరేషన్ ఉందో, మనకి ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ అనే ఆపరేషన్ ఉంది కదా, ఈ ఆర్ అనే ఆపరేషన్ ఎలా తెప్పించవచ్చు అంటే ఒక నాట్ అలాగే అండ్, మనకి యాక్చువల్ గా ఆర్ కావాలనుకోండి, మనం షాప్కి వెళ్తాం, బాబు నాకు ఆర్ అనే సర్క్యూట్ కాంపోనెంట్ ఉందా, ఇస్తావా అని అడుగుతావు. వాడు ఏమంటాడు, బాబు ఇది లేదు, ఆర్ అయిపోయింది, ఇప్పుడే స్టాక్ అయిపోయింది, మీ క్లాస్మేట్ ఎవరో వచ్చి కొనుక్కొని వెళ్ళారు, విక్రమ్ అనే ఏదో హోంవర్క్ ఇచ్చాడంట కదా, వాడు ఎవడో వచ్చాడు అన్ని ఎత్తుకెళ్ళిపోయాడు, మీరు ఎవరు చేయొద్దు ప్రాజెక్ట్ అని చెప్పి. ఇప్పుడు కొంతమంది ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. అబ్బో, ఇప్పుడు సపోజ్ నేను మీకు ఏదైనా అసైన్మెంట్ ఇచ్చాను అనుకో, రేపు అందరూ మీరు ఆర్ గేట్ తయారు చేసుకొని రండి అని మీకు హోంవర్క్ ఇచ్చాను అనుకో, మీలో డబ్బులు ఉన్నాడు ఎవడని ఏం చేయవచ్చు, షాప్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వేరే పిల్లలు ఎవరు చేయొద్దు, వేరే పిల్లలు ఎవరు, హలో వినబడుతుందా, హలో అంటే మధ్యలో మీ క్లాస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, విజయ్ అంట. ఏంటా విజయ్? సరే ఓకే, రైట్, పెట్టేస్తున్నా. మీ క్లాస్మేటే ఫోన్ చేస్తే డౌట్ వచ్చింది, మళ్ళీ ఏమైనా బ్లాక్ అయిపోయిందా అని. సరే అయితే ఓకే అండి, ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు పిల్లలు అంటే, సరే ఇప్పుడు నేను హోంవర్క్ ఇచ్చాను, మరుసటి రోజు కల్లా సబ్మిట్ చేయమన్నాను. ఒకడు ఏం చేయొచ్చు, క్లాస్లో నేను ఒక్కనే చేయాలని చెప్పేసి షాప్కి వెళ్ళిపోయి, వాడి దగ్గర డబ్బులు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి, షాప్లో మొత్తం స్టాక్ అంతా వాడే కొంటాడు. వాడు చేసేటోడు కూడా కాదు, వాడు చేయడం ఇంకొని చేయనివాడు అనమాట.
వాడు మొత్తం స్టాక్ అంతా కొనుక్కొని వచ్చేస్తాడు. తర్వాత మీలాంటి బుద్ధిమంతులు వెళ్తారు షాప్కి, కొనుక్కొస్తాం మరి ప్రోడక్ట్ అని. మీరు వెళ్తారు మంచిగా, బట్ షాప్ లో స్టాక్ లేదు, ఏం చేయాలి ఇప్పుడు? అలా అన్నమాట. వాడు చేయడు, మిమ్మల్ని చేయలేడు, అలా ఉంటారు కొంతమంది. మీలో ఎవరు లేరని అనుకుంటున్నా అలాంటి వాళ్ళు. ఓకే ఫైన్. సో అట్లా ఉండకూడదు మనము. ఓకే సరే. సో ఇప్పుడు మొత్తానికి ఏం తెలిసింది, ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఆర్ తయారు చేయాలనుకో, ఒకవేళ ఆర్ లేకపోతే దాన్ని మనము నాట్ అలాగే అండ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఈ ఫార్ములాని బట్టి చెప్తున్నా నేను. నాట్ అలాగే అండ్ మాత్రమే యూజ్ చేసి ఆర్ తెప్పించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది, మనం ఇప్పటిదాకా ఈ మూడింటిని కలిపి కంప్లీట్ సెట్ అన్నాం కదా, అందులో ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే ఒకవేళ ఆర్ లేకపోయినా సరే మిగిలిన రెండింటిని ఉపయోగించి ఆర్ని కూడా తెప్పించవచ్చు. అంటే ఏమర్థం అవుతుంది, ఇప్పుడు కేవలం ఈ రెండు ఉన్నా సరిపోతుంది, మనకి ఎలాంటి ఫంక్షన్ అయినా తెప్పించవచ్చు. కాబట్టి దీనిని కూడా, ఓకేనా, ఫ్లవర్ బ్రాకెట్ లో పెట్టాను, దీనిని కూడా నేను ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్ అని పిలవవచ్చు అన్నమాట. ఓకేనా. సేమ్ పద్ధతిలో ఇప్పుడు ఇంకొక డిమార్గాన్ లా యూజ్ చేద్దాం. ఇది ఒక డిమార్గాన్ లా ఉపయోగిస్తే వచ్చింది, ఇప్పుడు ఇంకొక డిమార్గాన్ లా ఉపయోగిద్దాం. సో ఇప్పటికి మనకి ఏం తెలిసిందంటే, ఒక్క నిమిషము, ఎక్కడ పోతుంది మౌస్, కనబడకుండా పోతుంది. మౌజ్. ఓకే, ఇది ఒక ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్. అంతకన్నా చిన్న ఫంక్షనల్ కంప్లీట్ సెట్ ఏది అంటే ఇగో ఈ రెండు. ఓకేనా. ఇంకా ఇంకొక ఫంక్షనల్ కంప్లీట్ సెట్ కూడా మనం తెప్పించవచ్చు. అది చేయడం కోసము ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ తీసుకుంటా. మళ్ళీ ఇక్కడ ఒక గీత కొట్టేద్దాం. ఇలా గీత కొట్టుకుంటే మనకి పార్టీషన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, సేమ్ ఇలాంటి ఫార్ములానే ఇప్పుడు ఇక్కడ రాస్తా. కాకపోతే చూడండి, మనకి డ్యూయాలిటీ అనే ప్రాపర్టీ చదివాము. మనం ఏం చదివాము? డ్యూయాలిటీ అనే ప్రాపర్టీ చదివాము. ఆ ప్రాపర్టీ ప్రకారంగా సేమ్ దీన్నే కొంచెం మార్చి రాసుకుంటా. ఏమని? నాట్ దగ్గర నాట్ రాస్తాను, ఏ దగ్గర ఏ రాస్తాను. డ్యూయాలిటీలో ఏం చేస్తాము? అండ్ బదులు ఆర్ పెడతాము. అండ్ దగ్గర ఆర్ పెడితే మనకు డ్యూయల్ వచ్చేస్తుంది. ఓకేనా. అంటే మనం 10 ఫార్ములాలు బట్టి కొట్టే పని కూడా లేదు మనకి. ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ ఆ రకంగా చెప్పాలంటే. ఒక ఫార్ములా బాగా నేర్చుకున్నామంటే దాని నుంచి 10 ఫార్ములాలు తెప్పిస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ డ్యూయాలిటీ ప్రాపర్టీ పెడితే ఏమవుతుంది? నాట్ ఏ అలాగే ఉంటది, ఈ ఆర్ కాస్త అండ్ గా మారిపోతుంది. ఓకేనా. నాట్ బి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా అంటే, ఇప్పుడు మళ్ళీ మనము సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ చేద్దాం. సో ఇది ఇప్పుడు ఇక్కడ మనం రాసింది కూడా ఒక డిమార్గాన్ లా, ఇది కూడా ఒక డిమార్గాన్ లా. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇంతకుముందు చేసినట్టే సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్, అంటే ఏ ఉన్న దగ్గర నాట్ ఏ పెడతాను అనమాట. ఏ ఉన్న దగ్గర నాట్ ఏ పెడతాను. ఓకేనా. సో అలా పెడితే ఏమవుతుంది ఒకసారి చూసుకో నువ్వే. ఇప్పుడు ఇటువైపు, ఇప్పుడు దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఎప్పుడు ఒకేలాగా చేయాలని లేదు. ఇంతకుముందు పాత లెక్కలో నేను సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ రూపంలో మీకు చెప్పాను. ఓకేనా. ఇప్పుడు కొంచెం వేరేగా చెప్తాను చూడు. ఓకేనా. మల్టిపుల్ లాజిక్స్ ఉంటాయి, ఒకే లాజిక్ తో చేయాలని కూడా రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎలా చేద్దామంటే, రెండు వైపులా నాట్ పెడతా. రెండు వైపులా నాట్ పెడితే ఏమవుతుంది? ఇక్కడ నాట్ నాట్ అని 2 సార్లు వస్తుంది. ఆ నాట్ క్యాన్సిల్ అయిపోయి లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది? కేవలము ఓకే మళ్ళీ నీకు పాతదే వస్తుంది కదా. ఒక్క నిమిషం. సరే ఓకేలేండి, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్, ఒక్క నిమిషం. సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్సే చేద్దాము. ఈ నాట్ అలాగే ఉంచాను. ఓకే, ఇప్పుడు ఏ బదులు నాట్ ఏ పెడతాను. సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ చేస్తున్నా. ఆర్ బదులు ఆర్ ఉంది, బి బదులు నాట్ బి పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కూడా సేమ్ అదే పద్ధతిలో సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ చేద్దాం. ఏ బదులు నాట్ ఏ పెట్టుకోవాలి. ఓకే, నాట్ ఏ పెట్టాను. అండ్ అంటే అండే పెడతాం. నాట్ దగ్గర నాట్ అలాగే ఉంది, బి బదులు నాట్ బి పెట్టాలి. ఓకే, నాట్ బి అని పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు రైట్ సైడ్ చూడు, నాట్ ఏ ఉంది అంటే జస్ట్ ఇట్ ఈస్ ఏ. నాట్ ఏ అంటే ఇట్ ఈస్ ఏ. అండ్ అంటే అండే. మళ్ళీ నాట్ బి అంటే బి అన్నమాట. ఇప్పుడేం అర్థమైంది? ఇప్పుడు జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఇక్కడ అండ్ ఆపరేషన్ ఉంది. నువ్వు షాప్కి వెళ్ళావు, బాబు కాస్త నాకు నాట్ గేట్ ఒకటి ఇవ్వు అని అడుగుతావు. నాట్ అని ఉండే ఆపరేషన్ సర్క్యూట్ నాకు కావాలని అడుగుతావు. ఆయన ఏం చెప్పాడు? ఈ నాట్ అయిపోయిందండి, స్టాక్ లేదండి, తర్వాత వస్తుంది వారం రోజులు అన్నాడు. నువ్వేం చేయొచ్చు? సరే అది లేకపోయింది, కనీసం మీ దగ్గర నాట్ ఆర్ అనేవి ఉన్నాయా అండి అని అడుగుతావు. ఉన్నాయి అన్నాడు అనుకో, చాలా సంతోషంగా సరే అవన్నీ ఇవ్వయ్యా బాబు, నేనేదో చేసుకుంటా అనుకుంటావు. అప్పుడు ఏం చేస్తావు? వాడు నీకు నాట్లు ఆర్లు ఇచ్చాడు, నువ్వు ఇంటికి వచ్చి ఇగో ఇట్లా కనెక్షన్ ఇస్తే చాలు. ఇగో ఈ పద్ధతిలో కనుక నువ్వు నాట్ని ఆర్ని కలిపేసావనుకో, ఆటోమేటిక్గా నీకు అండ్ అనే నువ్వు చేయదలుచుకున్న సర్క్యూట్ తయారైపోద్ది.
ఓకేనా? అంటే ఇప్పుడు ఏమర్థమైంది, అండ్ బదులు నాట్ ఆర్ ఉంటే చాలు, అంటే ఈ రెండు కలిపి కూడా నీకు కంప్లీట్ సెట్ తయారైనట్టే. సో ఇప్పుడు మనకి 3 రకాల ఫంక్షనల్ కంప్లీట్ సెట్స్ వచ్చినాయి. ఒకటి ఇక్కడ ఈ 3 కలిపితే ఒక ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్, ఈ 2 కలిపిన ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్, ఈ 2 లాస్ట్ కింద ఇప్పుడు చదివాం కదా, ఇప్పుడు జస్ట్ లాస్ట్ 1 నిమిషం ముందు చదివింది కూడా కంప్లీట్ ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్ అన్నమాట. ఓకేనా? సో ఇట్లా చేసుకోవచ్చు మనం, రైట్? అంటే ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. మనం మామూలుగా అంటాం కదా, ప్రపంచం మొత్తం విశ్వంలో ప్రతిదీ కూడా అణువులతో తయారైంది అంటుంటాం. మనం అక్కడ ఏం భావిస్తాము, ఆటమ్స్ నుంచి మొత్తం తయారైందని ఎలా అయితే భావిస్తాము. ఓకే, ఒక రకంగా మన ఎలక్ట్రానిక్స్ పరంగా చూసుకుంటే, అంటే ఇప్పుడు మన లాజిక్స్ పరంగా చూసుకుంటే ఏ లాజిక్ అయినా సరే ఈ 3 లేకపోతే కనీసం ఈ 2, ఈ నాట్ ఆర్ లేదా నాట్ అండ్ వీటితో ఎలాంటి లాజిక్ అయినా తెప్పించవచ్చు అన్నట్టుగా యూ కెన్ థింక్ ఆఫ్. అంటే డబల్ స్టేట్ లాజిక్. ఓకేనా? అంటే 1, 0 వచ్చే లాజిక్స్ అనమాట. కేవలం 1 కానీ 0 కానీ వచ్చే లాజిక్స్ ఏది అడిగినా సరే వీటితో తెప్పించవచ్చు అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, కొత్త స్లైడ్ లోకి వెళ్దాం. ఓకే, కొత్త ఇది సేవ్ చేసుకోండి మీరు, నేను కూడా సేవ్ అని కొడతాను. సో సేవ్ అని కొట్టేసేసి నేను MFCS ఓకే 17 అని పెడతా. 17. ఓకే, సో యూ కెనాట్ చూస్ ఏందో ఇది కథ, కొత్తగా ఉంది అంతా. సరే ఇక్కడ పెట్టాలి దీన్ని, డెస్క్టాప్. సరే ప్రస్తుతానికి ఇక్కడ పెడదాము. యా ఓకే, సరే సరే ఓకే, లెట్ us now see another slide. Okay, let me go to a new slide. We will discuss in this page. Okay, ఇప్పుడు we will see something called NAND and NAND operation, exclusive OR operation. Okay, so let me now discuss about NAND operation and exclusive OR operation. Okay, so first let us start off with exclusive OR operation. Okay, EXOR అంటాము. ఓకేనా? ఎక్స్క్లూజివ్ ఆర్, కొన్నిసార్లు ఇట్లా జస్ట్ XOR అని కూడా రాస్తాం. ఓకేనా? ఫుల్ ఫామ్ అయితే ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాం. ఓకేనా? దీన్నే మనము ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్ అని కూడా అంటాం. ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్ అంటాం. ఇది కూడా మనకు కొత్తదేం కాదు, మనకు తెలిసిందే. ఓకేనా? ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్. ఓకే, డిస్జంక్షన్. ఓకే, సో లెట్ us see what is this. ఓకే, exclusive disjunction అంటే ఏంటో let us see. okay, yeah, so suppose you have A, B, okay, and then A, దీనికి సింబల్ ఎలా ఉంటుంది అంటే పుట్టి ఇలా పెట్టే మనకు దీన్ని మనం ఆర్ అంటాం కదా, దీన్ని మనం డిస్జంక్షన్ అంటాం కదా. సో ఇప్పుడు ఇది ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్ అంటే ఏం చేయాలంటే పైన ఒక గీత పెట్టాలంతే. ఇగో ఇట్లా గీత పెడతాం. ఓకేనా? సో దీన్ని ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్ అంటాం అనరా. ఓకేనా? కొన్ని బుక్స్ లో ఇలా ఉంటది, కొన్ని బుక్స్ లో వేరేలాగా రాస్తారు. ఎలా రాస్తారంటే మనం మామూలుగా మీకు ఇదివరకు చెప్పాను, మనము ఈ వి అన్నా పెట్టొచ్చు లేకపోతే ప్లస్ అయినా పెట్టొచ్చు అని కూడా చెప్పాను. ఓకేనా? వి కొన్ని పుస్తకాల్లో వి పెడతారు, అంటే వి అంటే ఆర్ అని అర్థం. ఓకేనా? ఆ డిస్జంక్షన్ అని అర్థం. కొన్ని పుస్తకాల్లో ప్లస్ అని ఉంటది, దీన్ని కూడా మనము డిస్జంక్షన్ అని చదువుకోవాలి, సందర్భాన్ని బట్టి, పుస్తకాన్ని బట్టి. ఓకేనా? ఎందుకు మీకు ఇలా చెప్తున్నానంటే మనము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా టెక్స్ట్ బుక్ లో ఇలా నేర్పించారండి, ఇలా మీరు రాశారేంటండి క్వశ్చన్ పేపర్ లో అని అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఎవడో అని అడగొచ్చు, ఏదో కంపెనీ వాడు అడగొచ్చు, వాళ్ళ కాలేజీలో వాళ్ళకి వేరే బుక్ ఫాలో అయ్యారేమో. అర్థమైందా? సో మనము రకరకాలుగా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోకూడదు, మాకు సిలబస్ లో చెప్పలేదని కూడా అనకూడదు. ఓకేనా? సో అందుకనమాట. ఓకే, సరే ఇప్పుడు ఇలా కూడా ఇవ్వచ్చు. అయితే ఇది ఆర్ కి, ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే పైన గీత పెట్టాడు కదా, ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే దీన్ని ఇంకోలాగా ఎలా రాయొచ్చు అంటే ఇగో ఇలా 0 పెడతాం అనమాట. సో ప్లస్ పెట్టి చుట్టూతా 0 పెట్టవచ్చు. ఓకేనా? సో దాన్ని కూడా మనము ఎక్స్క్లూజివ్ ఆర్ అని అంటాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం విషయానికి వచ్చేద్దాము. ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటబ్బా అంటే లెట్ us రైట్ దీస్ కాంబినేషన్స్. 1 1 1 0 0 1 0 0. ఓకేనా? సో దీని వాల్యూస్ ఎలా వస్తాయంటే వీళ్ళిద్దరూ సమానం అయ్యారనుకో వీడి వాల్యూ 0 ఉంటుంది. ఓకేనా? వీళ్ళిద్దరూ సమానం అయితే వీడి వాల్యూ 0 ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ సమానం కదా, కాబట్టి వీడి వాల్యూ 0 అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరూ తేడాగా ఉన్నారు కదా, అప్పుడు వీడి వాల్యూ 1 అవుతుంది. వీళ్ళు ఇక్కడ ఇద్దరు తేడాగా ఉన్నారు కదా, దీని వాల్యూ 1 అవుతుంది. ఇలా అన్నమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు 2 ఉన్నప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, సమానంగా ఉంటే 0 అన్న విషయం చెప్పుకోవచ్చు. కానీ అలా గుర్తుపెట్టుకోవడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు 3 ఉన్నాయి అనుకో, అప్పుడు ఏంటి మరి జవాబు?
ఓకేనా? ఇప్పుడు 2 ఉన్నప్పుడు సమానంగా ఉంటే 0 అన్న మాట చెప్పాను గానీ 3 ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడం అంత మంచి పద్ధతి కాదు. ఎలా గుర్తుపెట్టుకుంటే బాగుంటదంటే అందుకే ఎక్కువ ఉదాహరణలు చూడాలి. ఇప్పుడు నేను కేవలం రెండిటితో ఉన్న ఉదాహరణ చెప్పేసి సమానంగా ఉన్నప్పుడు 0 అనే మాట మాట్లాడాననుకో, మీరు వెంటనే ఇది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్‌లో వాడు ఎప్పుడన్నా 3 ఇచ్చాడనుకో, అప్పుడు ఇదే లాజిక్ పెట్టారనుకో, మరి తప్పు జవాబు వస్తే మళ్ళీ అదో తలనొప్పి. సో, కొంచెము కామన్ సెన్స్ అప్లై చేయాలి. సో, అందుకనే కొన్ని ఎక్స్‌ట్రా ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఎగ్జాక్ట్‌గా దాని అర్థం ఏంటో తెలిసే అవకాశం ఉంటది. మొదటి ఎగ్జాంపుల్‌లో అర్థం కాకపోయి ఉండొచ్చు. లేదా కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. రెండో ఎగ్జాంపుల్, మూడో ఎగ్జాంపుల్ చూస్తే కన్‌ఫ్యూజన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాట్ వి విల్ డూ ఈస్ ఇప్పుడు ఒక 3 ఉన్నది తీసుకుంటా. సరేనా? సో, ఒక ఏ, బి, సి తీసుకొని ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ ఏ ఎక్స్‌క్లూజివ్ బి చేద్దాం. ఎక్స్‌క్లూజివ్ ఆర్ బి. ఆ వచ్చిన ఆన్సర్ ఇదేదో ఆన్సర్ వస్తది కదా! దీన్ని కాసేపు డి అందాం పోనీ. గుర్తు కోసం ఈజీగా ఉండడానికి డి అన్నాం. అంటే డి ఈజ్ యువర్ కాంపౌండ్ స్టేట్‌మెంట్ లాగా భావించుకో. ఇప్పుడు దీంతో మనం చేద్దాం. ఓకేనా? సో, అప్పుడు మనకేం చేద్దాము? డి ఎక్స్‌క్లూజివ్ ఆర్ విత్ సి. ఓకేనా? విత్ సి చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. సి ఎక్స్‌క్లూజివ్ ఆర్ డి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే కమ్యుటేటివ్ ప్రాపర్టీ లాగా అన్నమాట. ఇలా రాసినా కమ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతది అది. అంటే ఇక్కడ సాటిస్ఫై అవుతది. ప్రతిసారి ప్రతి ఆపరేషన్‌కి కావు. ఈ ఆపరేషన్‌కి సాటిస్ఫై అవుతది. మనం ప్రూవ్ చేయొచ్చు కూడా. సో, మీరు అలా రాసుకోండి. ఇప్పుడు మనం చకచక రాసేద్దాం. సో, 1 1 1 1 1 0 ఓకే. 1 0 ఓకే. 1 1 0 0 ఓకే. దెన్ 0 1 1 0 1 0 0 0 1 0 0 0 ఎందుకు రాయట్లేదు ఇక్కడ? ఒక నిమిషం ఎందుకు రాయట్లేదు ఇక్కడ? 0 0 0 ఓకేనా? రైట్. ఓకే. సో, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఓన్లీ రెండిటి గురించి ఆలోచిద్దాం. సమానంగా అంటే ఇంతకుముందు లాజిక్ ప్రకారంగా మాట్లాడుకుంటే సమానంగా ఉంటే 0 అన్నా కదా! సో, అట్లా మాట్లాడుకుంటే ఇది 0 అవుద్ది. సో, మళ్ళీ ఇక్కడ కూడా సమానంగా ఉంది 0 అవుతది. సమానంగా ఇక్కడ ఈ 2 సమానంగా లేవు, ఒకటొస్తది. ఈ 2 సమానంగా లేవు అంటే మళ్ళీ ఒకటొచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సమానంగా లేదు. కాబట్టి 1 1. లాస్ట్ 2 సమానం. సో, 0 0. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూడాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి సంగతి ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు సమానంగా లేరు కదా! అంటే 1 ఏసి. సమానంగా ఉందా? 0. సమానంగా ఉంది 0. సమానంగా లేదు 1 ఏసుకో. సమానంగా ఉంది 0. సమానంగా లేదు 1. సమానంగా లేదు 1. సమానంగా ఉంది 0. అంతే. సో, ఇప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ యాక్చువల్లీ ఏంటిది? ఏబిసి 3 ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి? ఏబిసి 3 కలిస్తే వచ్చింది ఇది. ఓకే. ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చు ఒకసారి ఆలోచిద్దాం. కొంచెం బుర్ర పెడితే మనకు తెలిసిపోద్ది. మీరు ప్రతి వరుసలో ఇప్పుడు ఇట్లా అడ్డంగా చూడండి. ఏబిసి చూడండి. అలాగే ఈ చివరిది చూడండి. ఈ మధ్యలో వాడిని వదిలేసేయి. ఈ మధ్యలోది యుక్తి మధ్యలో మనం ఉపయోగించుకున్నాం అంతే ప్రస్తుతానికి తాత్కాలికంగా. రైట్? దీన్ని కాసేపు మర్చిపోదాం. ఈ మధ్యలోది కాసేపు మర్చిపోదాం. ఓకే. ఒక్క నిమిషము. మధ్యలోది కాసేపు మర్చిపోయి ఈ మొదటి 3 ఏబిసిలు గమనించండి. ఈ చివర్లో ఉన్నది గమనించండి. ఎలా వస్తున్నాయి? మీరు గమనిస్తే ఇక్కడ ఒకట్లు ఎన్నున్నాయి లెక్కబెట్టు. 1 2 3 4 ఒకట్లు ఉన్నాయి. ఇందులో 2 ఒకట్లు ఉన్నాయి. అంటే ఇందులో 4 ఒకట్లు ఉన్నాయి. ఇందులో 2 ఒకట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్క నిమిషము. 1 మినిట్. ఇక్కడ ఎంత రావాలి? ఇక్కడ 1 రావాలి ఇక్కడ. 1 మినిట్ ఒక్క నిమిషం. లెట్ మీ జస్ట్ చెక్. ఒక్క నిమిషం. కొంచెం క్లియర్‌గా రాయనియండి. ఓకే. ఏబిసి కదా! యాహ్! ఏ ఎక్స్‌క్లూజివ్ ఆర్ బి. ఓకే. సో, ఫస్ట్ ఐ పర్ఫార్మ్డ్. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ జస్ట్ చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. 1 1 వచ్చింది. 1 1 వస్తే 0. ఓకే. యాహ్! 1 1 వస్తే 0. దట్ ఈస్ ఓకే. దెన్ ఫస్ట్ ఈ ఒకటి ఇది కరెక్ట్‌గా రాసామో ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఓకే. బికాజ్ ఇట్ షుడ్ నాట్ అగైన్ బికమ్ లైక్ రాంగ్ అయిపోకుండా. సో, ఏబి 1 1 ఉంటే 0 రాసాము. 1 1 ఉంటే మళ్ళీ 0 రాసాము. 1 0 ఉంటే 1 రాసుకున్నాం. 1 0 ఉంటే మళ్ళీ 1 రాసాం. కరెక్ట్. 0 1 ఉంటే 1 రాసాం. వెరీ గుడ్. 0 1 ఉంటే మళ్ళీ 1 రాసాం. కరెక్ట్. 0 0 మీన్స్ 0 అంటే సేమ్ ఉంది. 0 రాసాం. 0 0 అంటే 0. ఓకే. కరెక్ట్. సో, ఈ లైన్ కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూసుకోవాలి.
ఈ రెండు చూస్తున్నా ఇప్పుడు. ఓకేనా, ఈ రెండు చూసి ఫైనల్ లైన్ వచ్చిందా చెక్ చేస్తా. ఓకే, సో 1 0 ఉంది. 1 0 ఉంటే ఐ క్యాన్ పుట్ 1. ఓకే, 0 0 ఉంటే యా రెండు ఈక్వల్ ఉన్న ఉద్దేశంతో 0 పెట్టుకున్నాం, రైట్. తర్వాత 1 1 ఉంది. ఓకే, సో 1 1 ఉంటే యా బోత్ ఆర్ సేమ్, సో ఐ విల్ పుట్ 0. అట్లాగే ఇక్కడ 0 1 ఉంది, యా ఐ విల్ పుట్ 1. ఓకే, నెక్స్ట్ 1 1 ఉంది, ఐ విల్ పుట్ సే 0. ఓకే, యా 0 1 ఉంది, ఐ విల్ పుట్ 1. 1 0 ఉంది, యా 1. 0 0 ఉంది, 0. ఓకే, ఇట్స్ ఫైన్. సరే, ఓకే, సో ఇట్స్ ఫైన్. అయితే ఆపరేషన్ ఏ ఆర్డర్లో చేస్తున్నావు, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఆపరేషన్ ఏ ఆర్డర్లో చేస్తున్నావు. సి ఫస్ట్ వీ హ్యావ్ డన్ ఏ ఎక్స్క్లూజివ్, ఒక నిమిషము, ఏ ఎక్స్క్లూజివ్ బి ఫస్ట్ అది చేసి దెన్ వీ హ్యావ్ డన్ ఫర్ సి. ఓకేనా, ఇలా చేసాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏమైనా సాటిస్ఫై అవుతుందా, లెట్ us ట్రై టు సి. అది ఎట్లా చెక్ చేయాలి, మనం ఈసారి ఏం చేయాలంటే అది చెక్ చేయాలి అంటే మనము ఫస్ట్ బికి సికి ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ వచ్చిన దాని మీద ఏ ఆపరేషన్ వస్తుందా చూసుకోవాలి. ఓకేనా, లెట్ us జస్ట్ చెక్ లైక్ దట్. లెట్ మీ జస్ట్ చెక్ లైక్ దట్. ఓకే, ఫస్ట్ బికి సికి చేసి మళ్ళీ చేయాలి. లెట్ మీ జస్ట్ చెక్ దట్. దానికోసం నేను నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాను, బికాజ్ ఇక్కడ స్పేస్ యా ఇక్కడ చిన్న చేస్తాను. ఓకే, లెట్ మీ జస్ట్ చెక్ దట్. యా ఇక్కడ రాస్తాను క్విక్గా. ఫస్ట్ లెట్ మీ డూ ఫర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ సి. ఓకే, యా ఇప్పుడు చూడండి ఇక్కడ 1 1 ఉంది, సో ఐ కెన్ రైట్ 0 ఫస్ట్ లైన్. సెకండ్ లైన్లో 1 0 ఉంది, సో ఐ విల్ గెట్ 1. థర్డ్ లైన్లో 0 1 ఉంది, సో 0 1 ఉన్నప్పుడు, ఓకే 0 1 ఉన్నప్పుడు ఇట్ విల్ బి 1. థర్డ్ లైన్ అది 0 0 ఉంది, ఇట్ విల్ కమ్ యాజ్ సేమ్ ఉంది కాబట్టి 0 వస్తుంది. తర్వాత ఫోర్త్ లైన్లో ఫిఫ్త్ లైన్లో 1 1 ఉంది, సో 1 1 ఉంటే మళ్ళీ ఇట్ ఈస్ 0 సేమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 1 0 ఉంది, సో డిఫరెంట్ కాబట్టి 1 వస్తుంది. 0 1 అంటే డిఫరెంట్ కాబట్టి మళ్ళీ 1 వస్తుంది. 0 0 అంటే యా 0 0 మీన్స్ ఇట్ ఈస్ సేమ్ కాబట్టి 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము దీన్ని మొత్తాన్ని ఏతో చేయాలి. ఓకే, ఏతో చేయాలి. సో లెట్ మీ డూ దిస్ విత్ దిస్. ఓకే, దిస్ విత్ దిస్ అంటే ఆ ఫస్ట్ కాలంని ఈ కాలంతో చేద్దాం. సో ఫస్ట్ కాలంలో ఇప్పుడు ఫస్ట్ లైన్ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఏ 1 ఉంది, ఇది 0 ఉంది. సో నీకు ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ ఆపరేషన్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ 1 minute ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ విత్ సి చేస్తున్నా. ఓకేనా, సో ఫస్ట్ కాలంని ఇక్కడ మనకు కనబడుతున్న కాలంతో మనం చేస్తున్నాం. సో అక్కడ 1 0 ఉంది కాబట్టి ఇట్ విల్ బి 1. అక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో ఇట్ ఈస్ 0 అన్నాం. అక్కడ 1 ఉంది, ఇక్కడ మళ్ళీ 1 ఉంది, సో మళ్ళీ 0. ఓకే 0. అక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, సో ఇట్ విల్ బి 1 నౌ. అక్కడ 0 ఉంది, 0 ఉంది, సో ఇట్ విల్ బి 0. అక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో ఇట్ విల్ బి 1. అక్కడ 0, ఇక్కడ 1, సో ఇట్ విల్ బి 1. అక్కడ 0, ఇక్కడ 0, సో ఇట్ విల్ బి 0. ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ ఈ 2 లైన్స్ చెక్ చేసుకోవచ్చు. అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అని కూడా మనకి తెలుస్తోంది. ఓకేనా, సరే. సో ఇట్లా దీన్ని మనము డిఫైన్ చేసుకోవచ్చు ఈ ఆపరేషన్. ఓకే, సో నౌ ఐ థింక్ ఇక్కడ దాకా క్లియర్ గానే ఉందా? ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లం చెప్పండి నాకు ఒకసారి. స్లోగానే వెళ్తున్నాము, బట్ ఐ థింక్ యా ఎవరో ఇక్కడ ఆన్సర్ రాశారు, నేను ఇప్పుడు చూస్తున్నా. ఏ అండ్ బి. యా ఏమయ్యా ఈ మిస్బా ఖాన్ ఎవరో అని. క్యాన్ యూ ప్లీజ్ టెల్ మీ లైక్ వాట్ ఈస్ దిస్ ఏ అండ్ బి 0? ఐఎమ్ ఇప్పుడు చూస్తున్నా, నేను చాలాసేపు నేను చూడలేదు. యా ఒకసారి మీరు మిస్బా ఖాన్ గారు వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు సే, క్యాన్ యూ టెల్ దట్? ఏ అండ్ బి అన్నారు కదా, అంటే మీరు 0 పెట్టారు అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో అప్పుడు పెట్టారు నాకు తెలియదు. ఇప్పుడు అంటే నేను అప్పని చాలాసేపు నేను చూడట్లేదు కదా ఇది స్క్రీన్ ని, అంటే చాట్ ని చూడట్లేదు అందుకని. యా ఒకసారి చెప్పండి. హలో, మీరు ఇప్పుడు మీరు 528 కి ఏ అండ్ బి రాశారు ఎందుకో, అది నేను అసలు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా చాట్ ని. అలాగే మీరు సమ్ ఆన్సర్ 0 అని పెట్టారు 546 కి. ఓకే సరే, ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? అది అయిపోయినట్టేనా? ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు క్లియర్ అయిపోయిందా ప్రాబ్లం అంతా?
ఈజ్ ఇట్ ఓకే? దట్స్ వాట్. క్యాన్ వి ప్రొసీడ్ ఫర్దర్? అది నేను అడుగుతుంది. సరే, ఓకే, మంచిది అయితే. సో దట్స్ ఆల్. అంటే నేను అప్పటి నుంచి చాట్ పక్కన పెట్టి ఉన్నాయి, చూడలేదు. ఓకే, సో లెట్ us జస్ట్ ఓపెన్ ఎ న్యూ స్క్రీన్ అండ్ డూ సంథింగ్ దేర్. మళ్ళీ న్యూ స్క్రీన్లోకి వెళ్దాము, ఇది సేవ్ చేసేద్దాం. ఓకే ఓకే, సరే. ఇప్పుడు లెట్ us see సంథింగ్ కాల్డ్ నాండ్ ఆపరేషన్, అట్లాగే నార్ ఆపరేషన్. ఈ రెండు ఉన్నాయి, నెండ్ ఆపరేషన్, నార్ ఆపరేషన్. ఇవేమి కొత్తవి కాదు, మీరు ఆల్రెడీ ఎప్పుడో చదివే ఉంటారు. దీని అర్థం ఏంటి? నాట్ అండ్ అని అర్థం. అట్లాగే దీని అర్థం ఏంటి? నాట్ ఆర్ అని అర్థం. అంటే ఏంటి? సింపుల్ గా యూ హ్యావ్ టు డూ దిస్. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ నాండ్. ఎందుకు? ఇది అండ్. హలో, యా చెప్పండి. ఓకే, సో ఇది అండ్, బయట నువ్వు నాట్ పెట్టావు, సో నాండ్ అంటే ఇది అన్నమాట. అట్లాగే నార్ అంటే నాట్ పెట్టు, లోపల ఆర్ రాసేసుకో. ఓకే, లోపల లెట్ us రైట్ లైక్ దిస్ ఆర్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మనము ఎలా రాయొచ్చు ఇంకా అంటే, వీ కెన్ రైట్ లైక్ దిస్. అంటే ఒక నోటేషన్ బుక్ లో వాడు ఇలా పెట్టాడు, దీన్నే అప్ యారో అనమాట, బాణం గుర్తు పైకి పెట్టాడు. ఓకేనా? సో దీన్ని ఒక నిమిషం నీట్గా రాద్దాం. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మామూలుగా ఇలా అంటాం కదా, ఇది అండ్ అంటాం కదా, బట్ ఇప్పుడు నాట్ అనేసరికి, నాండ్ అనేసరికి ఇక్కడ ఒక గీత పెట్టాడు ఇలా. అయితే ఇలా పెట్టకుండా కాస్త ఇప్పుడు ఇలా పెడితే బాగా లేదనుకున్నాడో ఏంటో, మొత్తానికి వాడు ఎలా పెట్టాడంటే మామూలు బాణం పెట్టినట్టు పెట్టాడు. ఇట్లా కొద్ది బాణం చిన్నగా ఉండాలి. ఓకేనా? ఇట్లా పెట్టాడు. ఓకేనా? ఇట్లా కాదు. ఓకే, ఇట్లా కాదు. సో సేమ్ వే ఇక్కడ కూడా హీ విల్ పుట్ లైక్ దిస్. ఏ బాణం గుర్తు కిందికి. ఓకే, సో ఇట్లా పెట్టుకోవచ్చు, దీన్ని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది నార్ సంగతి. ఓకే, సో మొత్తానికి మనం ఏం చూసాం ఇంతకుముందు? దిస్ అండ్ దిస్ ఈజ్ ఏ కంప్లీట్ ఫంక్షనల్ సెట్ అని చూసాం. ఫంక్షనల్లీ కంప్లీట్ అని మనం ఆల్రెడీ చదివాం. సో ఇది ఫంక్షనల్లీ కంప్లీట్ అని ఆల్రెడీ చదివాం కాబట్టి మనము కాసేపట్లో ప్రూవ్ చేస్తాం. ఇది కూడా ఫంక్షనల్లీ కంప్లీట్ గా చేయొచ్చు, అవుతుంది అని మనం చూపించవచ్చు. కాసేపట్లో చేద్దాము. అండ్ అలాగే ఈ నార్ కూడా మనము ఆల్రెడీ ఇది కూడా చూసాము. నాట్ ఆర్ ఇది కూడా ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్ అని మనం ఆల్రెడీ చూసాం కదా. సేమ్ వే వి విల్ సీ నార్ అనేది కూడా ఒక ఫంక్షనల్లీ కంప్లీట్ సెట్ అని మనము కాసేపట్లో చూడొచ్చు. ఓకే, సో జస్ట్ లెట్ us ట్రై దట్. ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్ లాజికే. దీన్ని సింబల్స్ లో రాయాలి అంటే ఇలా రాస్తారు, సింబాలిక్ గా ఇలా రాస్తారు మామూలుగా. ఓకేనా? ఒక సర్క్యూట్ ఎలిమెంట్ లాగా రాయాలి అంటే దీన్ని మనము అండ్ గేట్ అంటాం. ఓకేనా? దీన్ని మనము అండ్ గేట్ అంటాం. అండ్ గేట్ అంటే ఏంటి? ఇక్కడ ఏ అని ఇన్పుట్ ఇస్తావు, ఇక్కడ బి అని ఇన్పుట్ ఇస్తావు. నీకు అవుట్పుట్ లో ఏమొస్తుంది అంటే ఏ అండ్ బి వస్తుంది అనమాట. సో మామూలుగా మనము డయాగ్రామెటికల్ గా రాయాలంటే ఇలా రాస్తాం జనరల్ గా. దీన్ని అండ్ గేట్ అంటావు. మరి ఇప్పుడు ఈ నండ్ గేట్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు గీస్తున్న బొమ్మ. ఓకే, మామూలుగా ఫస్ట్ అండ్ గీసేసుకో. అండ్ గీసేసేయి అంటే ఒక డి షేప్ లో గీస్తున్నాం. ఒక డి షేప్ లా గీయాలి. తర్వాత ఇక్కడ ఒక చిన్న సున్నా పెడతావు. ఈ చిన్న సున్నా ఏంటంటే నెగేషన్ అన్నమాట. చిన్న సున్నా పెట్టావు అంటే నాట్ అని అర్థం. సో ఇక్కడ అండ్ జరిగింది, ఇక్కడ నాట్ జరిగింది, మొత్తం కలిపి నాండ్ జరిగినట్టు అన్నమాట. ఓకేనా? అండ్ జరిగింది, ఆ తర్వాత దానికే నాట్ జరిగింది. ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్.